ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. దేవుడు తన వాక్యమును దీవించిన గాక. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు దేవుని వాక్యం అంటుంది కదా, బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వ్యాధుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యోచనలు చేయుడి అని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. అవునండి, దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఈరోజు చాలా మంది భయంకరమైనటువంటి బాధల చేత, వ్యాధుల చేత, రోగాల చేత, ఇబ్బందుల చేత, ఆర్థిక పరిస్థితుల చేత, కోర్టు సమస్యల చేత, కేసు సమస్యల చేత ఎంతో మంది భయంకరంగా బాధపడతా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నేనైతే చెప్తున్నాను మీతో, ఏ విషయంలో మీరు బంధకాల్లో ఉన్నారు దేవుని బిడ్డలారా గమనించండి. చాలా మంది చెప్తా ఉంటారు, ఈరోజు అయ్యా మేము బంధించబడి ఉన్నాం, అయ్యా మేము బాధపడుతున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా ఈరోజు చాలా మంది కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లం చేత, కోర్టు బంధకాల చేత బంధించబడిన వారు ఉన్నారండి. కేసు బంధకాల చేత బంధించబడిన వారు ఉన్నారు. వాటి నుండి విడుదల కాలేనటువంటి పరిస్థితుల్లో సతమతం అవుతూ, భయంకరంగా శోధించబడుతూ, వేధించబడుతూ కన్నీరు విడిచేటువంటి బిడలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడలుగా మనం విశ్వాసులం కదండి, ప్రార్థనా పరులం కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం కదా. మనం ప్రార్థన చేయవలసినటువంటి భారం మన మీద ఉంది కదా. బంధకాల్లో ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఎంతోమంది కోర్టు సమస్యలతో, కేసు సమస్యలతో బాధపడుతున్నారని నీవు, నేను, మనము అందరము కలిసి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు దేవుని బిడ్డలారా, వ్యాధులనే బంధకాలు, రోగమనే బంధకాల చేత బంధించబడి భయంకరంగా శోధించబడతా ఉన్నారు. వారందరినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్యాన్సర్ వ్యాధులు కానివ్వండి, క్షోమర వ్యాధులు కానివ్వండి, పెరాలసిస్ వ్యాధులు కానివ్వండి, చాలా వ్యాధుల చేత చాలా మంది బాధపడుతున్నారు కదా. వారు మన కంటికి కనిపిస్తూ ఉంటారు. వారిని మనం జ్ఞాపకం చేసుకుని మన వ్యక్తిగత ప్రార్థనలో వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం మన మీద ఉంది. దేవుని బిడ్డ, నీ కొరకే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, నీ ఇంటి వారి కొరకే ప్రార్థన చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసమే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. అటువంటి క్యాన్సర్ రోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఉంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం అంటుంది, బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, రోగాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వ్యాధుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మనం జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యోచనలు చేయవలసినటువంటి అవసరం మన మీద ఉంది. దేవుని బిడ్డలారా, నీవు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అంటే లోకులందరి కొరకు, ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మంత్రుల కొరకు, నాయకుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉందని దేవుని వాక్యం అంటుంది. ఈరోజు నీ జీవితంలో నెమ్మది కావాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ జీవితంలో సమాధానం కావాలని ఆశపడుతున్నావా? నీవు అందరి కోసం ప్రార్థన చేయడానికి అందరినీ జ్ఞాపకం చేసుకో. నీ బంధువుల కోసం, నీ రక్త సంబంధుల కోసం, నీ చుట్టాల కోసం, నీ స్నేహితుల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ శత్రువుల కోసం నీవు ప్రతిదినం వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయవలసినటువంటి అవసరం, భారం నీ మీద ఉన్నది అన్న సంగతి నువ్వు మర్చిపోకు. మీరు ఎక్కడ ఉన్న తలలు వంచండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన ఆశీర్వాదం, ప్రత్యేకమైన దీవెన, ప్రత్యేకమైన అభిషేకం మీ మీదకి రాబోతుంది. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు. అయ్యా, నీ వాక్యం చెప్తుంది, బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునడి అని వాక్యం చెప్తా ఉంది. అవును తండ్రి, అనేకుల కొరకు ప్రార్థించవలసినటువంటి భారం మాపై ఉంచారు ప్రభువా. మేమెవరం సోమరులము కాకూడనట్లు, శరీర బద్ధకస్తులు కాకూడనట్లు అయ్యా, అనేకుల కొరకు ప్రార్థించడానికి శక్తిని, బలాన్ని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ డైలీ మన్నా అనే వాక్యాన్ని వీక్షిస్తున్నారో నాయన, ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఈ ఉదయకాల సమయంలో
ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వారిని ఆశీర్వదిస్తున్నాను, అభిషేకిస్తున్నాను. ప్రభువా, నీ కృప వెంబడి కృప, అధికమైన కృప చేత నన్ను మమ్మల్ని నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.